తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. వ్యయ భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి అయిన రవి కూడా సప్తమంలో ఉన్నారు. చతుర్థ పంచమాధిపతి అయిన శని 6 ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి లాభసాటితనంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటుంది. వ్యయము అధికంగా ఉంది కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. రూపాయికి 10 రూపాయలు ఖర్చు చేస్తారు. ఖర్చుల విషయంలో చాలా వరకు దూరంగా ఉండాలి. మనకి ఎప్పుడు ఇలాగే ఉంటుందా, జీవితం ఇంకా బాగుపడదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే మీరు నష్టపోతారో తప్పితే కానీ వేరే విధంగా ఏదీ ఉండదు. అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని వెళ్ళాలా వద్దా లేదా అని ఆలోచన తీసుకుని వెళ్ళాలి. అంతే తప్ప ఏదో విధంగా పర్వాలేదు ముందుకు వెళ్దాం అన్నీ మనకి తెలుసు అనే భావన మటుకు వెళ్ళకండి. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి రావు. అష్టమంలో శుక్రుడు ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కావచ్చు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా కుటుంబంలోని ఇంకొకరి సంపాదన పెరగడం సంతోషకరమైన విషయం చెప్పచ్చు. మీకు ఎలా ఉన్నా సరే వారికి బాగుంది, ఇద్దరికీ బాగుంది కాబట్టి కొంచెం వరకు ముందుకు వెళ్ళొచ్చనే ఆలోచనతోటి ముందుకుంటారు. అదేవిధంగా ఎప్పుడో పెట్టిన స్థిరాస్తులు వెళ్ళి పెరగడం, దాన్ని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా అప్పులు తీర్చడం ఇటువంటి చేద్దామని ఆలోచన ఉంటుంది. వీరికి భవిష్యత్తు బాగుండి ప్రస్తుతం నడుస్తున్న కాలమాన ప్రకారం అంత అనుకూలంగా లేదు కాబట్టి రుద్రపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది, లేదా సుదర్శన హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశివారు 9 ముఖాల రుద్రాక్ష ధరించడం చెప్పదగినది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్ ఈ రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు చాలా వరకు అనుకూల ఫలితాలు గోచరిస్తుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది చదువులో. అయినా సరే విజయం కోసం మీ ప్రయత్నం మీరు చేయండి, విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. మనం ఏ తప్పు చేయకపోయినా సరే మన తప్పు నింద వేసి బయటికి గెంటేయాలనే ఆలోచన చాలా వరకు చూస్తుంటారు. వాటి విషయంలో మటుకు జాగ్రత్త వహించాలి. దైవానుగ్రహం వల్ల ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా అటు ఎటువంటి ప్రయత్నాలు వాళ్ళు ఫలించవు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఉత్తులతో దీపారాధన చేయడం, ఈ వారం మొత్తం జిల్లేడు ఉత్తుతో దీపారాధన చేసినట్లయితే ఏదైనా సరే కష్టానికి అధిగమించి ఒక పని ముందుకు వెళ్ళాలి అంటే పని సాగుతుంది. అదేవిధంగా గురువారం నాడు, శుక్రవారం నాడు ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారి కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.